యూరిన్ టెస్ట్లో కీటోన్స్ కనిపించినాయి అంటే ప్రమాదమా? నిజానికి మీరు కనుక యూరిన్ టెస్ట్లో సియు చేయించి చూస్తే దాంట్లో కీటోన్స్ ఏ 2+ 3+ కనిపించింది అనుకోండి, ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని సీట్లోంచి లేపి ఎత్తేసేసి తీసుకెళ్ళి ఐసీయూలో పడేస్తారు. తీసుకెళ్ళి ఒక సెకండ్లో మీరు కుయ్యో ముర్రో అంటున్నా విన్నా కూడా పట్టించుకోరు. నిజానికి వాళ్ళు చేసింది ఒక రకంగా కరెక్టు, ఒక రకంగా తప్పు. వాళ్ళు ఎందుకుని అలా చేశారంటే, మామూలుగా ఇప్పుడు మనకు పాయసం ఉంటుంది అనుకోండి. పాయసం ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. అలానే పులిహోర ఉంటుంది. పులిహోర పుల్లగా ఉంటుంది. పాయసం తిన్నప్పుడు తీగా ఉంటుంది, పులిహోర తిన్నప్పుడు పుల్లగా ఉంటుంది. కానీ పాయసం తిన్నప్పుడు పుల్లగా ఉండి పులిహోర తిన్నప్పుడు తీగా ఉంటే ఏదో తేడా ఉన్నట్టు మీనింగ్. మామూలుగా ఏం జరుగుతుందంటే, ఈ ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజే వస్తుంది. నిజానికి గ్లూకోజ్ డిస్పోజ్ అవ్వాల్సిన పద్ధతి ఏంటంటే, ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ కింద మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గ్లూకోజు హై లెవెల్ ఒక లెవెల్ దాటినప్పుడు అది యూరిన్లో కూడా లీక్ అవుతుంది. సో అది ఇబ్బందికరమైన విషయం. కానీ కీటోన్ మెటబాలిజం ఏమవుతుందంటే అది నిల్వ ఉండదు. కీటోన్ మెటబాలిజం ఏమవుతుందంటే మీరు ఎక్సెస్ తీసుకుంటే ఏ రోజుకి ఆ రోజు యూరిన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి కీటోన్ మెటబాలిజంలో యూరిన్లో కీటోన్స్ కనిపించకపోతే ఏదో రాంగ్ ఉన్నట్టు లెక్క. న్యూట్రిషనల్ కీటోసిస్లో డాక్టర్లు కీటోన్స్ కనిపించగానే యూరిన్లో భయపడటంలో కూడా అర్థం ఉంది. లాజిక్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటారు. గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు మీకు రావాల్సిన గ్లూకోజే. ఇందా నేను చెప్పాను కదా, పాయసం తీగానే ఉండాలి, పులిహోర పుల్లగానే ఉండాలని. అట్లానే గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు గ్లూకోజే ఉండాలి. మరి కీటోన్స్ కనిపించినాయి అంటే ఏదో పోయే కాలం వచ్చిందని మీనింగ్. కాబట్టి ఏదో జరిగినది తేడా జరిగింది కాబట్టి అలా జరిగిందని వాళ్ళు భయపడి వెళ్ళటం సహజమే. కానీ మనం అర్థమయ్యేట్టు చెప్పుకోవాలి. సార్, నేను గ్లూకోజ్ మెటబాలిజంలో లేను, న్యూట్రిషనల్ కీటోసిస్ అనే పద్ధతిలో కావాలని కీటోన్స్ ఇచ్చి నేను కీటోన్ మెటబాలిజం ఉన్నాను, కాబట్టి నా యూరిన్లో లీక్ అవ్వడం సహజమని మనం చెప్తే దే విల్ అండర్స్టాండ్. సో అలా కాకుండా మీరు వెళ్ళి సగం నిజం దాచి అంటే మళ్ళీ రామకృష్ణ గారు డైట్ చేసామంటే వాళ్ళు ఎక్కడ తిడతారో అని మళ్ళీ పక్కన పీకుతూ ఉంటుంది. అందుకని చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డైట్ని ఇచ్చేయరు. అంటే నిజానికి వాళ్ళు మనకు వేరే సపోర్టర్ అయినప్పటికీ మళ్ళీ డాక్టర్ దగ్గర మొహమాటం చెడుతుందని, లేకపోతే ఏదో ఫైల్ ఏదో మొహాన్ని కొడతాడని. నిజానికి అంత సీన్ ఏం లేదు. ఇవాళ నా డైట్ని ఎక్కువ మంది ఆచరించిన వాళ్ళు ఎవరంటే డాక్టర్స్ కమ్యూనిటీనే. సో వాళ్ళు ఒకప్పుడు మీద ఇప్పటికీ అనేక రెట్లు పాజిటివ్తో ఉంటాం. ఎందుకంటే కాలానుగుణంగా ఒక 6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నా దగ్గర చేసేవాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళే పేషెంట్లైనా చాలా చోట్ల సందర్భాల్లో తారసపడతారు ఒక్కొక్కళ్ళు. ఈ రిపోర్ట్లు చూసినప్పుడు వీళ్ళు ఏంటిదని ఆశ్చర్యపోవటం. ఇదేంటే పోయిన నెలలో నీకు 1200 1300 ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటి మరి 50కి వచ్చినాయి, ఓ నెలలో ఏంటే అని ఆశ్చర్యపోవటం. సార్ ఇలా డైట్ చేసామండి. ఏంటనే నిజమేనా, అందరూ అంటున్నారు, మేము కూడా చూసాము, ఇప్పుడు నీ రిపోర్ట్ చూస్తా అంటే మా నమ్మబుద్ధి కావట్లేదు. సరే కానీ అయితే మరి ఏం చేస్తాం, బాగానే ఉంది అంతా, అదే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇంతకుముందు పక్కన డాక్టర్లు నెగిటివ్గా మాట్లాడిన దీన్ని బట్టి కానీ, లేకపోతే ఏంటి మన వైద్యశాస్త్రాన్ని తెలియని వ్యక్తులకు తెలుస్తుందా అని ఉంటాం. కానీ అలానే నాలాగా చెప్పే మిగతా వాళ్ళల్లో చాలామంది ఒక అట్రప్లాప్ వాళ్ళు అవడం, అంటే అనేక మంది ఆరోగ్య సూత్రాలు చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఒక్కడికి కూడా ప్రాక్టికల్ రిజల్ట్స్ రావు. వీళ్ళంతా యూట్యూబ్ స్టార్స్. యూట్యూబ్లో ఆ పెయిడ్ వ్యూస్, ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్తో పెద్ద హంగామా సృష్టించి పెద్ద సినిమా చూపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఏంటంటే రిజల్ట్ ఉండవు కాబట్టి వీళ్ళు పెద్ద మాయగాళ్ళని ప్రతి డాక్టర్కి తెలుసు. ఆర్ఎంపీ దగ్గర నుంచి పైదాకా కూడా వీళ్ళు ఊరినే సొల్లు కబుర్లు తప్ప ఏం లేదని. సో అలా నా గురించి తెలియని వాళ్ళు కూడా నన్ను కూడా ఆ గాటలు కట్టిన వాళ్ళు ఆ రిజల్ట్స్ వస్తే అదిరిపట్టం. ఎందుకంటే క్యాన్సర్ దగ్గర రిజల్ట్ చూడటం, నేను మొన్న చెప్పాను, ఒక క్యాన్సర్ దగ్గర రిజల్ట్ చూసి ఆంకాలజిస్ట్ నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఇది ఒక మిరకెల్, వైద్యశాస్త్రంలో ఇది మిరకెల్, 36 ఏళ్లలో నేను ఇటువంటి రిజల్ట్ చూడలేదని. చాలామంది పాజిటివ్గా ఉంటున్నారు, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఆంకాలజిస్టులు కూడా. ఇలా 1 by 1 కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మన టెస్ట్ మోనల్లే సమాధానం చెబితే ఇవాళ కదా రేపటి చెప్తేనే నేను మొదటి నుంచి నమ్మాను. సో ఇప్పుడు అది జరుగుతుంది, సంతోషం. సో ఆ డాక్టర్ గారు భయం ఏంటంటే, కీటోన్స్ వచ్చిన పరిస్థితి వచ్చిందంటే శరీరం గ్లూకోజ్ మెటబాలిజాన్ని స్వీకరించలేకపోతుందని మీనింగ్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు గమనించుంటారు, కొంతమంది నిరాహార దీక్ష చేసినప్పుడు ఒక 3 రోజులు పేపర్ చూస్తే ఈ నాయకుడికి రక్తంలో ఆందోళనకరంగా కీటోన్ స్థాయిలు కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. కీటోన్ స్థాయిలు కనిపించినాయి అంటే ఏంటి మీనింగు? వాడు ఎప్పుడైతే గ్లూకోజ్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా 2 ఆల్టర్నేటివ్ శరీరం వాడుకుంటాం చూస్తుంది. శరీరంలో ఫ్యాట్కి శుభ్రంగా స్టోర్ చేస్తుంది. అప్పటిదాకా గ్లూకోజులను ఎక్సెస్ తిని మన బొజ్జలో దాసిన ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్కు తల్లైన ఇన్సులిన్ ఉన్నంతకాలం దానికి యాక్సెస్ ఉండదు. మన డైట్లో ఏం జరుగుతుంది? గ్లూకోజ్ పెట్టం. గ్లూకోజ్ ఎప్పుడైతే పెట్టమో ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ అనే తల్లి లేదు కాబట్టే
ఆ ఇన్సులిన్ అనే తల్లి సృష్టించిన ఫ్యాట్కి మనకి యాక్సెస్ దొరుకుతుంది. అట్లానే మీరు నిరాహార దీక్ష చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఏ గ్లూకోజ్ బెటర్గా వాళ్ళు ఏమీ పెట్టలేదు కాబట్టి ఎలాగో గ్లూకోజ్ ఉండదు, గ్లూకోజ్ ఉండనప్పుడు ఇన్సులిన్ ఉండదు, ఇన్సులిన్ లేదు కాబట్టి అప్పుడే డీప్ ఫ్రిడ్జ్ తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు ఈయన బతికించుకోవడం కోసం శరీరం ఆల్రెడీ ఎక్సెస్ స్టోర్ చేసుకున్న ట్రైగ్లిజరైడ్స్ని కరిగించుకుని దాన్ని శక్తిగా మార్చుకుని వాడిని బతికిస్తానికి ఆ మెటబాలిజంలో పెడుతుంది. సో అది గ్లూకోజ్ని దొరకని పరిస్థితిలో జరుగుతుంది. సో గ్లూకోజ్ దొరకని పరిస్థితి అనేది డాక్టర్ ఊహించరు కాబట్టి వాడు కంగారు పడటం సహజం. ఐసీయూలో పెట్టి ముందు అర్జెంటుగా ఆ గ్లూకోజ్ పెట్టేస్తారు, గ్లూకోజ్ పెట్టయితే గబాలను ఎక్కేస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మీరు ఇది న్యూట్రిషనల్ కీటోసిస్, కావాలనే కీటోన్స్ రావాలనే పులుపు తినాలని మనం పులిహోర వండుకున్నాం, తీపి తినాలని పులిహోర వండుకోలేదు. అర్థమైందండి? అలానే పుల్లగా ఉండాలని పాయసం చేసుకోలేదు, తీగ ఉండాలని చేసుకుంటాం. ఏ మెటబాలిజం అనేది మన ఎంపిక కాబట్టి వాళ్ళను కూడా అపార్థం చేసుకోవద్దు. సో మీరు వివరించి చెప్పండి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటే ఎవరికైనా కన్విన్స్ చేయగలగటం అన్నీ చేయగలుగుతారు. అట్లానే ఒక టైప్ 1లో మాత్రం ఒక చిన్న ఇబ్బంది ఉంది. మిగిలిన అన్నీ కూడా సహజంగా జరిగినప్పటికీ డయాబెటీస్ టైప్ 1 ఎక్కువ చిన్నపిల్లలు వచ్చే వాటిలో ఒక చిన్న సమస్య ఏంటంటే వీళ్ళల్లో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే చెప్పే కదా ఇందాక గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు గ్లూకోజే రావాలి, కీటోన్ మెటబాలిజం ఉన్నప్పుడు కీటోన్సే వస్తాయని. కానీ వీళ్ళకి గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు గ్లూకోజ్ ఎంత వస్తుందో కీటోన్స్ కూడా అదే స్థాయిలో శరీరం ఉత్పత్తి చేస్తుంది. అలానే కీటోన్ మెటబాలిజం లాంటి మన డైట్లకు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం గ్లూకోజ్ ఇవ్వకపోయినా కీటోన్ స్థాయిలో వాళ్ళ శరీరమే గ్లూకోజ్ని కూడా తయారు చేస్తూ ఉంటుంది. అంటే శరీరానికి గ్లూకోజు కీటోన్సు రెండు కూడా ఒకే లెవెల్ ఉన్నప్పుడు మెటబాలిజం ఇటు తీసుకోవాలి కన్ఫ్యూజ్ అయిన సిచ్యువేషన్లో కొన్ని విపరిమాణాలు సంభవిస్తాయి. అదే మనకి డయాబెటిక్ కీటో ఎసిడోసిస్గా మనం చెప్పచ్చు. సో ఈ పరిస్థితులు ఏంటంటే మనకి నార్మల్గా చేసేది ముందు గ్లూకోజ్ని ఎక్కించేసి ఆ ఫ్లూయిడ్స్ ఎక్కించి తీసుకొచ్చేసి ఆ డీకే సిచ్యువేషన్ బయట దించి తీసుకురావాలి. రెండు ఉండే సిచ్యువేషన్ శరీరానికి ఇబ్బందికరం. ఇది తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది. మనం కంటిన్యూస్గా ఏది చేసినా కూడా కొంచెం అప్రమత్తంగా గ్లూకోజ్ డైట్లో ఉంటే కీటోన్స్ చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటూ చేసుకుంటాం ఒకటి. అలానే కీటోన్ డైట్లో ఉన్నప్పుడు శరీరం గ్లూకోజ్ ఎక్కువ తయారు చేస్తాయంటే ఈవెన్ కీటో డైట్లో ఉన్నప్పటికీ ఇన్సులిన్ మామూలుగా మనం పూర్తిగా నిషేధం అయినప్పటికీ కూడా వాళ్ళకి మోతాదు తగినట్టుగా అంటే 10 ఇవ్వాల్సిన చోట 2 ఇవ్వటం, 20 ఇవ్వాల్సిన చోట 4-5 యూనిట్లు ఇచ్చుకుంటా డైట్ కంటిన్యూ చేసుకుంటా కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది మామూలు వాళ్ళ కంటే కూడా తగ్గడానికి. ఇది ఈ సందర్భంలో తప్ప యూరిన్లో కీటోన్స్ వస్తే అంత కంగారు పడాల్సిన పని లేదు. అవగాహనతో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం వచ్చింది అది న్యూట్రిషనల్ కీటోసిస్లో భాగంగా వచ్చిందా లేదా మన పోయే కాలం వచ్చిందా అనే విషయం మీద మనకు అప్రమత్తత ఉంటే దాని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.